మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కలిసిన రామ్ చరణ్. మహారాష్ట్రలో ఒక రైతు వినూత్న నిరసన. న్యాయం కోసం రాధా గాయత్రి తండ్రి మరో ప్రయత్నం. ₹1 కోటి ఇవ్వాల్సిందే అంటున్న విశాఖ స్టీల్ పోరాట కమిటీ. ఇక పిల్లల ఆన్లైన్స్ పై హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరికలు. ఇలాంటి ఆసక్తికర వార్తలు 30 సెకండ్లలో చూద్దాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈవెంట్ కోసం మంగళగిరి వచ్చిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ తన బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఇద్దరు కలిసి కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. జనసేన పార్టీ ఆఫీస్ బయట అలాగే లోపల తిరుగుతూ కొద్దిసేపు అక్కడ గడిపారు రామ్ చరణ్. అనంతరం ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. రామ్ చరణ్ జనసేన ఆఫీస్ కి రావడంతో కొద్దిసేపు సందడి వాతావరణం కనిపించింది. రామ్ చరణ్ ని చూసేందుకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు. ఇక మంగళగిరి వేదికగా జరుగుతున్న ఏపీఎల్ తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రామ్ చరణ్. దాంతో మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కూడా పండగ వాతావరణం కనిపించింది. మహారాష్ట్రలో ఓ రైతు వినూత్నంగా నిరసన చేపట్టాడు. చంద్రాపూర్ రాజురా తహసీల్దార్ ఆఫీసులో తన నిరసన తెలియజేశాడు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని ఆరోపిస్తూ ఎద్దుపై సవారీ చేస్తూ నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేసి రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరాడు. వర్షాభావం, అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో అప్పుల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధిత రైతు. ఎద్దుపై సవారీ చేస్తూ నేరుగా తహసీల్దార్ ఆఫీసులోకి వచ్చిన రైతును చూసేందుకు అక్కడున్న ప్రజలు ఆసక్తి చూపించారు. ఎద్దుపై సవారీ చేస్తూ ఆఫీస్ మొత్తం తిరిగాడు రైతు. రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై అలుపెరగని న్యాయ పోరాటం చేస్తున్నారు ఆమె తండ్రి సుధాకర్. ఇంతకుముందు ఉత్తరాఖండ్ డీజీపీ అలాగే ముస్సోరీ ఎస్పీని కలిసి అల్లుడు శ్రీచరణ్ పై ఫిర్యాదు చేసిన రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఇప్పుడు ముస్సోరీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ ను కలిశారు. తమ కుమార్తె అల్లుడు పర్యటన, కూతురు మరణం, అనుమానాలు, వివాహ జీవితంలో ఎదురైన ఇబ్బందులు వివరించారు. శ్రీచరణ్ పైనే తమకు అనుమానాలు ఉన్నాయని వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. రాధా గాయత్రి తండ్రి సుధాకర్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముస్సోరీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సమగ్ర విచారణ జరిపిస్తామని భరోసా ఇచ్చారు. విశాఖ కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భారీ నిరసన తెలియజేసింది. స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగి 15 రోజులైనా ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు. ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగితే ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇచ్చారని, స్టీల్ ప్లాంట్ లో 10 మంది చనిపోతే 25 లక్షలు ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేసింది ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. విశాఖ ఉక్కులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అలాగే నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ గేమ్స్ కు బానిసలవుతున్న చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్. ముఖ్యంగా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వంటి గేమ్స్ కారణంగా సైబర్ క్రైమ్ పోలీసులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇటీవల తమ బ్యాంకు ఖాతాలు హ్యాక్ అయ్యాయని భావిస్తూ పలువురు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ విచారణలో అసలు విషయం బయటపడుతోందన్నారు. పిల్లలే గేమ్స్ లో వర్చువల్ కాయిన్స్, డైమండ్లు కొనుగోలు చేసేందుకు ఫోన్లలో సేవ్ చేసిన బ్యాంకు కార్డులు, యూపీఐ వివరాలను వినియోగిస్తున్నట్లు తేలుతోందని తెలిపారు. ముఖ్యంగా పెద్దల ఫోన్లలో బ్యాంకింగ్ యాప్లు లాగిన్ లో ఉండడం వల్ల వేల రూపాయల పిల్లలు వాడుతున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు. హైదరాబాద్ లో రెస్టారెంట్లు, హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీలు చేసే కొద్దీ దారుణాలు బయటపడుతూనే ఉన్నాయి. మాదాపూర్లోని ప్రోటీన్ చెఫ్ రెస్టారెంట్లోనూ ఘోరమైన పరిస్థితుల్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అపరిశుభ్రత, డ్రైన్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, ఫ్రీజర్లో నిల్వ చేసిన ఆహారం మూతలు పెట్టకుండా ఆహారాన్ని ఉంచడం గుర్తించారు. అలాగే ఫ్రోజన్ ఐటమ్స్ కి మెడికల్ ఫిట్నెస్ రికార్డులు లేకపోవడం, హాట్ వాటర్ శానిటేషన్ పాటించకపోవడం, వంట ప్రదేశం దగ్గర ఓపెన్ డస్ట్ బిన్లు ఉండడం వంటి లోపాలు బయటపడ్డాయి. దాంతో ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం సృష్టించిన ₹17 లక్షల ఏటీఎం నగదు దోపిడీ కేసును 24 గంటల్లోనే ఛేదించారు చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ సిహెచ్ శ్రీనివాస్ ట్రంక్ బాక్స్ లో ఉన్న 17 లక్షల నగదుతో పరారయ్యాడు. దీనిపై సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తూ ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే ఈ దోపిడీలో నిందితుడికి అతని కొడుకు సహకరించినట్లు గుర్తించారు. దోపిడీ అనంతరం నిందితులు బైక్ పై ఉప్పుగూడ జెండా వరకు వెళ్లి 2 వీలర్ ని అక్కడే వదిలేశారు. అనంతరం ఆటోలో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు కారులో జగిత్యాల వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనకర్తిలో గంగాదేవి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఊరంతా బోనమెత్తింది. మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని డప్పు చప్పుళ్లతో, పోతురాజుల విన్యాసాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంబాల పూజార్లు పట్నం వేసి ప్రత్యేక పూజలు చేయగా మహిళలు గంగాదేవికి ఒడిబియ్యం సమర్పించారు.
అయితే వానాకాలం వ్యవసాయ పనులు ఆరంభం కాగానే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసే ఆనవాయితీ ఉంది ఈ గ్రామంలో. దాంతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని గంగాదేవి అమ్మవారిని వేడుకున్నారు గ్రామస్తులు.